అయితే ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్, మీరు అందులో ట్రిప్ అయ్యానని చెప్తున్నటువంటి ప్రాజెక్ట్ శ్రీనివాస మంగాపురం, డెఫినెట్గా కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. మీకు ఇది అని అంటే అవుతుంది అనలే ఏమన్నా సందేహం? 100% చాలా ఇండస్ట్రీ కూడా ఎదురు చూస్తుంది. అంటే కృష్ణ గారు అనేది అందరికీ తెలుసు ఆయన గురించి. మరి అంటే వాళ్ళ మనవడు కాబట్టి 100% ఉంటాయి అందులో. మళ్ళీ దత్ గారు, అశ్విని దత్ గారు ప్రజెంట్స్, కిరణ్ గారు ప్రొడ్యూసర్, రాషా హీరోయిన్ అని మీ వీళ్ళందరితో పాటు. సో డెఫినెట్లీ ఉంటాయి. ఇది రీచ్ అవుతామండి 100%. ఇదేమి అంటే కొత్త అబ్బాయి ఒక అమ్మాయితో చెయ్యాల్సిన సినిమానే ఇది. పక్క శ్రీనివాస్ వాళ్ళే చెయ్యాలి. యా, ఎప్పుడు వచ్చింది సార్? అంటే ఈ ప్రాజెక్ట్ ఎలా కుదిరింది అని అనుకోవచ్చు? స్టోరీ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది నా దగ్గర. అది ఎప్పటి నుంచో ఉంది స్టోరీ. కిరణ్ గారికి ఎప్పటి నుంచో ముగ్గురు మూవీ చెయ్యాలి, నాకు ఇది అజయ్ పరిస్థితి ఇలా ఉంది ఒక హీరో అంటే. నేను ఆల్రెడీ అప్పటికే మంగళవారం స్టార్ట్ చేసుకుంటున్నాను. సరే ఇది ఒకసారి చూద్దాం అండి, ఒకసారి వెళ్ళడం, జేకే అని కలవడం. తను నచ్చాడు నాకు, తను బాగా నచ్చి అందులో కరెక్ట్గా వెళ్తుంటే హాల్లో ఆదిశాస్కీరావు గారి దగ్గరికి అక్కడ కృష్ణ గారు నవ్వుతూ ఉన్నది ఒక ఫోటో ఉంటుంది. నా వైపే నవ్వుతూ ఉన్నట్టు అనిపించింది నాకు. నేను చేసేద్దామని అనుకున్నాను మూవీ, ఇంకా వెంటనే చేస్తాను. అలాంటి ఒక స్పార్క్ కూడా ఉంటుంది సార్? యా, ఉంటుందండి డెఫినెట్లీ. అండ్ నేను హాల్లో అక్కడ ఫోటో ఉంది, నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఆయన వైపే చూస్తుంటే నవ్వుతే దండేసి ఉంటారు, అవి నా వైపే చూస్తున్నట్టుంది. కృష్ణ గారి గురించి చాలా విన్నాము ఇప్పుడు ఆయన. సో ఎంతో కొంత డెఫినెట్లీ మన చెప్పి వెంటనే, ఎందుకంటే ఆ ఫ్యామిలీ నుంచి ఒక లెగసీ రావాల్సిన నెసెసిటీ ఉంది, ఆ గ్యాప్ ఉంది. తీసుకున్నాను నేను సినిమా. ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి ఖచ్చితంగా మంచి హానెస్ట్ గా చేద్దామని చెప్పి నేను, అంటే నా సినిమాలన్నీ అలాగే ఉంటాయి, దీనికి ఇంకా ఎక్కువ నేను ఎప్పుడు అవలే అసలు.